అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం టీడీపీ పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాడేరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. పాడేరు అరకు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించకపోయినా ఆదివాసీలపై చంద్రబాబుకు అపారమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారన్నారు. గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను మంజూరు చేస్తున్నారన్నారు. వాలంటీర్లు చూస్తారండి, మాకేం సంబంధం లేదని చెప్పి గ్రామ సచివాలయ సిబ్బంది కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ ఏమనంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర గతంలో పనిచేస్తున్నారు మీ అందరూ. ఆయన ఎంత పని రాక్షసం మనందరికీ తెలుసు. ఆయన పని చేస్తాడు, మన చేత పని చేయిస్తారు. అనవసరంగా వారి దగ్గర మనం చెడ్డ పేరు పొందే కన్నా ముందు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మంచిది. అలాగే ఈరోజు మైదాన ప్రాంతంలో అయితే ల్యాండ్ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనం రూపాయి పెట్టుకొని కూడబెట్టుకొని ఎక్కడో ఒక 10 సెంట్లో 1 ఎకరావో ఏదో కొనుక్కుంటాం. కొనుక్కున్న తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమికి ఆ భూమి పట్టా ఉంటుంది కదా, పుస్తకం ఉంటుంది కదా, దానికేమో జగన్ బొమ్మ ఉంటుంది. నా భూమి నా పుస్తకం అంటాడు. అంటే వాడి భూమి వాడి పుస్తకం అన్నట్టు. ఆ భూమి రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఒరిజినల్ పేపర్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. రేపొద్దున్న మనకి ఏదైనా కష్టం వస్తే కూడా ఒక బ్యాంకులో పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు. అలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు.